కొమరం భీం అస్ఫాబాద్ జిల్లా చింతల మానేపల్లి మండలం దిందగ్రామ్ కు చెందిన ఆదివాసీల పాదయాత్ర పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ కు చేరుకుంది. పోడు సమస్యలు పరిష్కరించాలని ఏకైక డిమాండ్తో పోడు భూముల సాధనా సమితి ఆధ్వర్యంలో స్వగ్రామం నుంచి హైదరాబాద్ లోని సీఎం కార్యాలయం వరకు పాదయాత్ర చేపట్టారు. తమ భూములు తమకే కావాలంటూ దిందా నుండి 4 రోజుల క్రితం బయలుదేరారు. సీఎం రేవంత్ రెడ్డికి తమ బాధ చెప్పుకునేందుకు నడుచుకుంటూ వెళుతున్నారు. తమ తాత ముత్తాతల కాలం నుంచి సాగు చేస్తోన్న భూములను ఫారెస్ట్ అధికారులు స్వాధీనం చేసుకోవాలని చూస్తున్నారని, భూముల చుట్టూ కంచె వేయడం తగదని ఆదివాసులు హెచ్చరించారు. కంచె వేయొద్దని బతిమాలినా అధికారులు వినడం లేదని, స్థానిక ప్రజాప్రతినిధులు తమ గోడును పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు ఆదివాసీలకి వెంకటేష్. మాకు పోటు భూమి ఉంది. మా రైతులకు అందరికీ మా దిందా గ్రామంలో గత 40-50 సంవత్సరాల నుంచి మా తాతలు, మా తండ్రులు, మా ముత్తాతలు చేసుకుంటున్నది అదే భూమి. ఈ సంవత్సరం ఏమైందంటే ఫారెస్ట్ అధికారులు వచ్చి వీళ్ళు ఎన్ని సంవత్సరాలు మా భూమిని చేసుకుని తిన్నారు. మా భూమిని మాకు వదిలేయండి, ఇప్పుడు మీరు ఏడికన్నా కొన్నా మాకు సంబంధం లేదు, కాకపోతే మా భూమిని నేను లాక్కుంటామన్నట్టు మా ఇళ్ళ చుట్టూ, మా ఊరు చుట్టూ మొత్తం కంచె కొడుతున్నారు జేసీబీలతోని. దానికోసమని గత 4 రోజుల నుండి పాదయాత్రగా హైదరాబాద్ సీఎం దగ్గరికి బయలుదేరాం. అద్దు సార్ అని 2 పిల్లలను పట్టుకొని పోతే పోరాడినా 2-3 నెలలు అవుతుంది. అట్లా అన్నా కానీ తోడుతాను పైకి పోయినమ్మ మీరు మామూలు ఎందుకు అడుగుతాలని మామూలు ఏడ్చుకుంటా 2 పిల్లలు పట్టుకొని ఇంటికి వచ్చిన. కానీ ముసలి వాళ్ళు ఉన్నారు ఇళ్ళల్లో, ఆ ముసలి వాళ్ళు నిడిసబెట్టి మేము ఇప్పుడు మీరెళ్ళి వచ్చినాం. ఇప్పుడు మా పరిష్కారం ఏమిటి? అద్దు సార్ అని 2 పిల్లలను పట్టుకొని పోతే పోరాడినా 2-3 నెలలు అవుతుంది. అట్లా అన్నా కానీ తోడుతాను పైకి పోయినమ్మ మీరు మామూలు ఎందుకు అడుగుతాలని మామూలు ఏడ్చుకుంటా 2 పిల్లలు పట్టుకొని ఇంటికి వచ్చిన. కానీ ముసలి వాళ్ళు ఉన్నారు ఇళ్ళల్లో, ఆ ముసలి వాళ్ళు నిడిసబెట్టి మేము ఇప్పుడు మీరెళ్ళి వచ్చినాం. ఇప్పుడు మా పరిష్కారం ఏమిటి? అద్దు సార్ అని 2 పిల్లలను పట్టుకొని పోతే పోరాడినా 2-3 నెలలు అవుతుంది. అట్లా అన్నా కానీ తోడుతాను పైకి పోయినమ్మ మీరు మామూలు ఎందుకు అడుగుతాలని మామూలు